హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం వచ్చేసి పంచాయతీ సెక్రటరీ మరియు గ్రూప్ 2 సంబంధించి మనం స్థానిక సంస్థలకు సంబంధించి మనం పాఠం చెప్పుకోబోతున్నాం. స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత, వాటి ప్రయత్నాలు ఎలా జరిగాయి. మామూలు ప్రజెంట్ గ్రామ పంచాయతీలకు సంబంధించి, పట్టణ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 73, 74 రాజ్యాంగ సవరణలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే వీటికన్నా ముందు రాజ్యాంగ భద్రత కోసం ఏ సవరణలు ప్రవేశపెట్టారు, ఎంతమంది ప్రధానులు వీటి కోసం ప్రధాని కాలంలో, ఏ ప్రభుత్వ కాలంలో వీటి యొక్క ప్రయత్నాలు జరిగాయి ఒకసారి గమనిస్తే, రాజీవ్ గాంధీ కాలంలో రాజ్యాంగ భద్రత గురించి, స్థానిక సంస్థల రాజ్యాంగ భద్రత గురించి, మరియు అదేవిధంగా విపి సింగ్ ప్రభుత్వంలో వీటి యొక్క రాజ్యాంగ భద్రతకు ప్రయత్నాలు జరిగాయి. అదేవిధంగా పివి నరసింహ కాలంలో చివరిగా ప్రయత్నాలు జరిగి అవి ఫలించాయని చెప్పుకోవచ్చు. అవి ఫలించడం ద్వారా మనకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు, పట్టణ పంచాయతీలకు ఉన్నాయని చెప్పవచ్చు. వీటి చరిత్రకిన వెళ్తే ఒకసారి గమనించండి. మామూలుగా కొన్ని కమిటీలు ఏం చేశాయండి, కొన్ని సూచనలు చేశాయి. అందులో ముఖ్యంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, పికే తుంగన్ కమిటీ 1987, 1987. ఈ రెండు కమిటీలు రాజీవ్ గాంధీ కాలంలో రావడం జరిగింది. ఈ రెండు కమిటీల ప్రకారం ఏం చెప్పాయంటే, సిఫారసు మేరకు రాజీవ్ గాంధీ వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలి. అయితే ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ మరియు పికే తుంగన్ కమిటీ రెండు కమిటీలు కూడా గ్రామ పంచాయతీలకు మరియు పట్టణ పంచాయతీలు అనగా స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి, అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయన్న నెపంతో ఈ యొక్క సిఫారసు చేయడం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వము 64వ రాజ్యాంగ సవరణ, 64వ రాజ్యాంగ బిల్లు అనుకోండి, ఆ బిల్లే చట్టంగా మారుతుంది. 64వ రాజ్యాంగ సవరణ బిల్లును గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ బిల్లును 1989లో లోకసభలో ప్రవేశపెట్టారు. లోకసభలో 2/3 మెజారిటీతో ఆమోదించబడింది. మామూలుగా ఒక బిల్లును పార్లమెంటు అనగా లోకసభలో ప్రవేశపెట్టాలి. అది లోకసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. కేవలం ఆర్థిక బిల్లులు మాత్రమే లోకసభలో ప్రవేశపెట్టాలి. ఇలాంటి బిల్లులు లోకసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, రెండిట్లో ఏదో దాంతో ముందు ప్రవేశపెట్టారు. అయితే లోకసభలో ఈ యొక్క 64వ రాజ్యాంగ సవరణ బిల్లు లోకసభలో ప్రవేశపెట్టారు. అక్కడ మెజార్టీ పొందింది. అయితే ఈ యొక్క 64వ రాజ్యాంగ సవరణ బిల్లు 2 ఓట్లతో రాజ్యసభలో వీగిపోవడం జరిగింది. అదేవిధంగా గమనిస్తే ఈ యొక్క 65 సవరణ బిల్లు వచ్చేసి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది. 64 వచ్చేసి గ్రామ పంచాయతీలకు సంబంధించింది. ఈ బిల్లు వచ్చేసి లోకసభలో పరిశీలనలో ఉండగానే లోకసభ రద్దు అవుతుంది. కాబట్టి ఈ బిల్లు కూడా రద్దు అవుతుంది. కనుక రాజీవ్ గాంధీ కాలంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి 64వ బిల్లు, పట్టణ పంచాయతీలకు సంబంధించి 65వ బిల్లు, ఇవి వీగిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన ప్రధాని, సంకీర్ణ ప్రభుత్వ ప్రధాని ఎవరంటే విపి సింగ్ ప్రభుత్వం. ఈ యొక్క విపి సింగ్ ప్రభుత్వంలో రెండింటికి ఉమ్మడి బిల్లు 70వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడు 1990 సెప్టెంబర్ 7వ తేదీన లోకసభలో ప్రవేశపెడితే ప్రభుత్వమే పడిపోవడంతో అసలు ఈ బిల్లే అమలుకు నోచుకోలేదు. ఈ బిల్లు కూడా వీగిపోయింది. ఈ విధంగా స్థానిక ప్రభుత్వాలకు మరలా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు కాలంలో ఈ బిల్లులు ఆమోదించబడి చట్టాలుగా చేయబడ్డాయి. ఆ చట్టాలుగా ఏంటంటే గమనించండి, ఆ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామ పంచాయతీలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి పట్టణ పంచాయతీలకు సంబంధించింది. అసలు ఈ యొక్క క్రమం ఎలా వస్తారు, ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1991లో సెప్టెంబర్ 16వ తేదీన మీరు గమనించాలి, అసలు ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 91 సెప్టెంబర్ పార్లమెంట్లో ప్రవేశపెడితే అనేక కార్యకలాపాల తర్వాత 92 డిసెంబర్ 22 గమనించాలి. 92 డిసెంబర్, దాదాపు సంవత్సరం దాటింది. ఇక్కడ 91 సెప్టెంబర్ ప్రవేశపెడితే 92 సెప్టెంబర్ దాటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేసింది. ఇక్కడ గమనించాలి, పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ కూడా ఆమోదించబడి జరిగింది. అయితే గమనించాలి, 93వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. అప్పుడున్న రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. 91 సెప్టెంబర్ 16వ తేదీ పార్లమెంట్లో ప్రవేశం, 92 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదం, 93 ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. తర్వాత 93 ఏప్రిల్ 24 తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత 4 రోజులకు ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ అమలుకు నోచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ వచ్చేసి గమనించాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. 73వ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఏప్రిల్ 24, 93లో. అదే
93లో 74వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 93 జూన్ 1. ఈ రెండు అమలు డేట్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఈ యొక్క సవరణల వల్ల రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ వల్ల 9వ భాగం ఏమండి 9వ భాగంలోను, అదేవిధంగా 11వ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగాయి. అదే 74వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల 9A భాగం మరియు 12వ షెడ్యూల్లో రాజ్యాంగానికి సవరణలు చేర్చడం కూడా జరిగింది. గమనించాలి, ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదని తీసుకుంటే అది కర్ణాటక రాష్ట్రం అని తీసుకోవచ్చు. అదేవిధంగా 93 మే 10 నుండి అది అమలులోకి రావడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో దేశంలోనూ మొదటి రాష్ట్రంగా తీసుకోవచ్చు. అయితే పంచాయతీలకు ఎన్నికలు జరిపిన మొదటి రాష్ట్రం కూడా గమనించాలి కర్ణాటక అని మనం తీసుకోవచ్చు. గమనించండి, ఇక్కడ అంటే ఈ యొక్క ఎల్ఎం సింఘ్వి పీకే తుంగన్ కమిటీల ప్రకారం తీసుకుంటే రాజ్యాంగానికి కంపల్సరిగా స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పింది. అందుకు ఆ కమిటీల సూచన మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 బిల్లులు ప్రవేశపెడితే అవి వీగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన 90లో వచ్చిన విపి సింగ్ ప్రభుత్వం కూడా 70వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే అది కూడా వీగిపోవడం జరిగింది ప్రభుత్వం పడిపోవడం ద్వారా. ఇంకా పివి నరసింహారావు కాలంలో ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఈ యొక్క 73, 74వ సవరణ బిల్లులు ప్రవేశపెట్టబడి అవే రాజ్యాంగ సవరణ చట్టాలుగా మార్చబడతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు ఇప్పుడు ఏప్రిల్ 24 అమలైతే 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 జూన్ 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా 73 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీలకు ఎన్నికలు జరిపిన రాష్ట్రం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం తీసుకోవచ్చు. అప్పుడు ప్రధాని ఎవరండి? పివి నరసింహారావు. అప్పుడు రాష్ట్రపతి ఎవరండి? గమనించాలి, ఇక్కడ శంకర్ దయాళ్ శర్మ. ఓకేనా? దీని తర్వాత మనం మరొక పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు నమస్కారం.